కడప జిల్లా రైల్వే కోడూరులో మరోసారి హర్షవీణ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను ఉద్దేశిస్తూ హర్షవీణ విడుదల చేసిన ఎమోషనల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసింది కానీ నువ్వెందుకు నన్ను వదిలేసావో తెలియడం లేదంటూ తన మనోవేదనను పాట రూపంలో వ్యక్తం చేసింది హర్షవీణ. ఇటీవల రైల్వే కోడూరులో జరిగిన దాడి ఘటన తర్వాత మళ్ళీ వార్తల్లోకి వచ్చిన ఆమె ఈసారి కోపతాపాలను పక్కన పెట్టి భావోద్వేగాలతో స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అయినా తెలుస్తుంది కానీ నువ్వు నన్ను ఎందుకు వదిలేసావో ఇప్పటికీ తెలియదు. ఎనీవేస్ లిసన్. అలలుగా పడి లేచి కడలిని అడిగావా, తెలుసా తనకైనా తన కల్లోలం ఆకాశం తాకి ఆశ తీరిందా, తీరని దాహం ఆగిందా, జరిగే మదనంలో విషమేదు రసమేదు తేలేనా, ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా మొదలై చివరై ఎదలో రగిలే పగలూరి ఒకటై. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను ఉద్దేశిస్తూ హర్షవీణ విడుదల చేసిన ఎమోషనల్ సాంగ్ వెనుక డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ సంపత్. ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తర్వాత హర్షవీణ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారం నెలల తరబడి సాగుతూ వస్తున్నటువంటి క్రమంలో తాజాగా హర్షవీణ ఓ సాంగ్ తో కూడిన వీడియోను రిలీజ్ చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ వీడియోలో తన ఆవేదనతో కూడుకున్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పుకున్నట్లుగా తెలుస్తుంది. పాటకు ముందు ఇది నీకోసమే ఈ పాట అంటూ అరవ శ్రీధర్ ను ఉద్దేశిస్తూ మొదలెట్టారు. అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అన్న విషయం కూడా తెలిసిందని, అయితే నువ్వెందుకు నన్ను వదిలేశావో అర్థం కావడం లేదంటూ కూడా ఆమె వేదనతో కూడిన విషయాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అయితే కొన్ని నెలలకు ముందే ఈ ఇద్దరి వ్యవహారము మీడియాతో పాటు అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఈ క్రమంలో జనసేనాని డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి విషయంపై నిగ్గు తేల్చాలంటూ తన ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీని నియమించడం కూడా జరిగింది. అయితే కమిటీ నివేదిక పార్టీకి చేరింది కానీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సదరు హర్షవీణ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ కూడా ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. అయితే అలాగే విజయవాడలోని పవన్ కళ్యాణ్ కేంద్ర కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని అంటించుకుంటానని కూడా హర్షవీణ ఇది వరకు ఒక వీడియోలో చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు రైల్వే కోడూరులో పట్టుతప్పాయని మనం చెప్పుకోవచ్చు. హర్షవీణకు అనుకూలంగా ఉంటున్నటువంటి ఓ వ్యక్తిపై కొందరు దాడికి దిగారు. ఈ విషయంపై కూడా ఇరు వర్గాలు అంటే హర్షవీణ తర్వాత అక్కడ ఉన్నటువంటి జన సైనికులు పరస్పరం కేసులు కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే గడిచిన కొంతకాలం నుంచి సైలెంట్ గా ఉంటున్నటువంటి హర్షవీణ తాజాగా తన స్వరంతో కూడుకున్నటువంటి ఒక ఆవేదన భరితమైనటువంటి పాటను పాడి వీడియో అంటే మీడియాకు రిలీజ్ చేశారు. ఆ పాటలో తన ప్రేమ విలువలను కూడా వివరించుకున్నారు. ఈ అంశం ఇప్పుడు మరో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు సంపత్. ఓకే, థ్యాంక్ యూ హుస్సేన్.